బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన చావా చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. ఫిబ్రవరి 14న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీని చూసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎమోషనల్ అవుతున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డే 1 నుండి భారీ వసూలు రాబడుతూ 500 కోట్ల మార్క్ చేరువలో ఉంది చావా. ఈ సినిమాతో ఓల్డ్ రికార్డులు చెరిపేసి సరికొత్తవి సృష్టిస్తున్నాడు విక్కీ కౌశల్. ఆయన కెరీర్లోనే హైయెస్ట్ నెట్ వసూలు రాబట్టిన మూవీగా ఇది నిలిచింది. ఈ మంత్ ఎండింగ్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్కు లేకపోవడంతో మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసేటట్లు కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో మిగతా భాషల్లోనూ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. మార్చి 7వ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఆ రోజు ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి తెలుగులో చావా ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.